సుబ్రహ్మణ్యం సార్ తోటి నా అసోసియేషన్ 1 year 11 months. ఈ 1 year 11 months అనేవి చాలా తొందరగా గడిచిపోయినట్టుగా అనిపిస్తుంది. సార్ యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లయితే సారు చాలా హెల్ప్ఫుల్ నేచర్. మా కొలీగ్స్ సంబంధించినటువంటి ఎవరింట్లో అయినా ఫంక్షన్ కావచ్చు లేదా ఇంక ఏదైనా కూడా సార్ ముందుండి అందరినీ కలుపుకొని తీసుకెళ్లేటటువంటి మనస్తత్వం. మరియు ఈ మధ్య కాలంలో మా కొలీగ్ మల్లేశం సార్ వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు కూడా మన అందరం వెళ్ళాల్సిందే. ఎలాంటి అత్యవసర పరిస్థితులు కాలేజీలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా రిప్రజెంటేషన్ ఉండాలి. తోటి కొలీగ్స్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు కావచ్చు ఇంకేదైనా కావచ్చు అట్లాంటి ముందు కారు తీసేస్తాడు సారు, అందరినీ తీసుకెళ్తుంటాడు. అదొకటి నచ్చింది నాకు. అదేవిధంగా ఈ కళాశాలలో మేము చేరినప్పటి నుంచి కూడా ప్రతిరోజు మేము ఈ మధ్య కాలంలోనే 2024, 2025లో 5-6 పేపర్లు సార్ ఒక లైన్ అనుకుంటాడు, తెల్లారు రాసుకొని వస్తాడు. అమ్మ శారదా మేడంకి ఇచ్చేసి మేడం ఇది ఇంకా మీరు ఎడిట్ చేయండి అంటాడు. బాలాసారికి అత్యవసరం కాబట్టి ఈ రీసెర్చ్ పేపర్ బాలాసారు నాది, నెక్స్ట్ రమాదేవి మేడంది నాది, తర్వాత శారదా మేడము నాది. ఈ విధంగా ఈ మధ్య కాలంలోనే మేము ఒక 5-6 రీసెర్చ్ పేపర్స్ రాసుకోవడం జరిగింది. అది చాలా హెల్ప్ఫుల్ అయింది నాకు. అదేవిధంగా అదేదో సినిమాలో అన్న షెట్ వేస్తే మాస్ లాగా మా సుబ్రహ్మణ్యం సార్ బర్త్డే అయితే మాకు స్వీటు హాటు, మా సుబ్రహ్మణ్యం సార్ 30 సంవత్సరాల సర్వీస్ పూర్తి అయితే మాకు భోజనాలు, బాబుకి జాబ్ వస్తే మాకు స్వీటు హాటు. ఈ విధంగా ప్రతిరోజు మాకు ఈ కళాశాలలో మేము తిన్నన్ని స్వీట్లు ఏ కళాశాలలో కూడా జరగలేదు. అంటే ఒకసారి వ్యక్తిత్వం ఎలాంటిదంటే తన సంతోషాన్ని ఎదుటి వారిలో ఆ సంతోషాన్ని పంచుకుంటాడు. అది నాకు చాలా నచ్చింది. ఈ హయత్ నగర్ కళాశాల అనేది నాది 5th స్టేషన్. ప్రతి కాలేజ్లో కూడా నాకు ఆత్మీయులు అనే వాళ్ళు ఉంటారు. ఈ కళాశాలలో నాకు అటువంటి ఆత్మీయులు దొరికినట్టు నాకు సుబ్రహ్మణ్యం సార్ దొరికారు. సో నేను ఎన్నటికీ కూడా మర్చిపోలేనటువంటి వ్యక్తి. సో ఈ మా కాలేజ్కి సంబంధించి ఒక బిగ్ ఎసెట్ సుబ్రహ్మణ్యం సార్. మేము వచ్చినప్పుడు సత్యనారాయణ సారు సుబ్రహ్మణ్యం సార్ ఇద్దరు కూడా మాకు 2 పిల్లర్ లాగా కనిపించారు. ఆ తర్వాత సత్యనారాయణ సారు యొక్క పేరెంట్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం సారు సరే ఉన్నారు కదా, 65 years అవుతుంది సారు ఉన్నారు, ఇంకా సారు వెళ్ళిపోయినా ఈ సార్ అయితే ఉన్నారు, అవుతుంది 65 years అనుకున్నాము. కానీ అది జరగలేకపోయింది. మాకు పెద్ద బిగ్ లాస్, కామర్స్ డిపార్ట్మెంట్కి లాస్, కాలేజీకి కూడా చాలా బిగ్ లాస్. సో సార్ యొక్క పదవీ విరమణ జీవితం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో మనవడు మనవరాళ్లతో సుఖ సంతోషాలతో గడపాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి, స్టాఫ్ క్లబ్ సెక్రటరీ, మా కొత్త స్టాఫ్ క్లబ్ సెక్రటరీ శ్రీపతి నాయుడు సార్కి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.